హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయన్ మామ్ డైరీస్. ఈరోజు 10 నిమిషాల్లో అయిపోయే ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. పొద్దున్నే పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ బ్రేక్ఫాస్ట్లో కానీ చాలా ఈజీగా అండ్ క్విక్గా అయిపోయే రెసిపీ అయితే మాత్రం ఇప్పుడు మీకు షేర్ చేస్తాను. ఈ రెసిపీలో మనం మెయిన్గా యూస్ చేసేది ఏంటంటే గ్రీన్ పీస్ అండ్ బొంబాయి రవ్వ. ఈ రెండు యూస్ చేసి మీకు 10 నిమిషాల్లో ఈజీగా అయిపోయే రెసిపీని అయితే ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. ఇవి చూసారా, చూడటానికి ఎంత ఫ్లఫీగా మెత్తగా వచ్చాయో కదా. ఇలాంటివి పిల్లలకి కూడా చేసి పెడితే చాలా ఇష్టంగా అయితే తింటారు. ఈ గ్రీన్ పీస్లో మనకి ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, అలాగే వైటమిన్స్ ఏ, కే, సి ఇలా మనకి చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఈ గ్రీన్ పీస్లో ఉన్నాయండి. సో ఇక్కడ మనం ఫస్ట్ ఒక 3/4 కప్ గ్రీన్ పీస్ని అయితే తీసుకున్నాను అండ్ అలాగే 1 ఫుల్ కప్ బొంబాయి రవ్వను అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటి కాంబినేషన్లో మనం ఈ రెసిపీని ఎలా చేస్తామో ఇప్పుడు చూసేద్దాం. ఇప్పుడు ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం ఏవైతే గ్రీన్ పీస్ తీసుకున్నామో ఆ గ్రీన్ పీస్ అన్నీ కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు అందులోకి కొంచెం కొత్తిమీర, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కలు కొంచెం సన్నగా తరుక్కొని యాడ్ చేసేసుకుంటున్నాను. అలాగే ఒక 4-5 రెబ్బలు వెల్లుల్లి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాము. ఇందులోకి ఎవరైనా ఇంకా కారం ఎక్కువ తినే వాళ్ళు ఉంటే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టు ఇలా మెత్తగా అయితే గ్రైండ్ చేసేసుకోవాలండి. బరగ్గా కాకుండా స్మూత్ పేస్ట్లో అయితే గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మనం 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, అదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. అందులో మనం ఇందాక ఏదైతే గ్రీన్ పీస్ పేస్ట్ చేసుకున్నామో అదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల పెరుగును యాడ్ చేసుకుంటున్నాము. ఈ పెరుగును యాడ్ చేయటం వలన మనం చేసుకునే చీలాస్ అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. అలాగే ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్, అలాగే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు ఇదంతా కూడా మనకి అంటే రవ్వ ఉండలు కట్టకుండా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి వాటర్ యాడ్ చేసామంటే మొత్తం రవ్వంతా కూడా ఉండలు కట్టేస్తుంది. సో అందుకే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుంటున్నాను. ఇందులోకి 1 స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇందాక సాల్ట్ యాడ్ చేసుకున్నప్పుడే యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఆ టైంలో స్కిప్ చేసేసాను. సో ఇప్పుడైతే కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇదంతా కూడా బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ దీనికి అలా వదిలేయాలి. ఎందుకంటే సూజీ ఇందులో ఉన్న వాటర్ అంతా పీల్చుకుంటుంది కదా. ఇప్పుడు చూడండి, 10 మినిట్స్ తర్వాత మనం తీసుకున్నదంతా కూడా వాటర్ అంతా లాగేసుకుంది. సో కొంచెం టైట్ అయితే అయింది ఈ పేస్ట్ అంతా కూడా. సో ఇప్పుడు మనం ఇందులోకి ఒక 1/2 స్పూన్ బేకింగ్ సోడాని అయితే యాడ్ చేసుకుంటున్నాము. ఇదంతా కూడా ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు కన్సిస్టెన్సీ ఒకసారి చెక్ చేసుకోండి. బాగా టైట్గా అనిపిస్తున్నట్లయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కొంచెం లూజ్ అయితే చేసుకోండి. మరీ దోశ బ్యాటర్ అంత లూజ్గా కాకుండా కొంచెం టైట్గా ఉండాలి. అలా అని చెప్పి మరీ లూజ్ అయిపోకూడదు, మరీ టైట్గా ఉండకుండా. అంటే మనం చీలాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం థిక్గానే ఉండాలి బ్యాటర్ అనేది. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మీకు బ్యాటర్ ఉన్నట్లయితే సరిపోతుంది. మనకి పర్ఫెక్ట్గా చీలాస్ అయితే వస్తాయి. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో బటర్ కానీ లేదా గీ కానీ ఏదైనా మన చాయిస్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో ఇప్పుడు నేనైతే ఇక్కడ గీ యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ఇందులోకి మనం కొంచెం ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక 4-5 రెబ్బల కరివేపాకు ఇవి కూడా యాడ్ చేసేసుకొని
ఇప్పుడు దీని మీదకి మనం ఏదైతే మనం బ్యాటర్ తీసుకున్నామో ఆ బ్యాటర్ అయితే వేసుకోవాలి. ఇందులో ఇప్పుడు నేను కొంచెం థిక్గా చేస్తున్నాను కాబట్టి ఒక 2 గరిటెలు అయితే తీసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. ఒక గరిటె వేసుకున్నా కూడా మనకి థిక్గానే వస్తుంది. నేను ఫస్ట్ది ఒక 2 గరిటెలు వేసాను. అక్కడ కొంచెం థిక్ అనిపించింది అనమాట 2 గరిటెలు వేస్తే. అందుకే తర్వాత నుంచి ఒక్కొక్క గరిటె వేసుకున్నా మనకి సరిపోతుంది. ఇలా చీలాసే ఇష్టం లేని వాళ్ళు మామూలుగా దోశ బ్యాటర్ లాగా కొంచెం లూజ్గా కలుపుకొని దోశ కూడా వేసుకోవచ్చు. దోశ అయినా సరే మనకి ఇలా క్రిస్పీగా బాగానే వస్తుంది. ఇక్కడ చూసారా నేను ఫ్లిప్ చేసేసాను. ఫ్లిప్ చేసిన తర్వాత ఎంత క్రిస్పీగా అయిందో కదా. సో ఇప్పుడు సెకండ్ సైడ్ అయితే కూడా మంచిగా రోస్ట్ చేసుకుంటున్నాను. ఇది మనం ఇలా చక్కగా 2 సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ రోస్ట్ చేసుకున్నట్లయితే ఇలా క్రిస్పీగా వస్తుంది. పిల్లలు ఇలా క్రిస్పీగా ఉంటే తినడానికి కూడా ఇష్టపడతారు. నేను తీసుకున్న బ్యాటర్కి నాకైతే 4 చీలాస్ అయితే వచ్చాయి. అంటే ఇక్కడ నేను కొంచెం క్వాంటిటీ అనేది తగ్గించాను. సో ఒక్కొక్క గరిటె వేసాను అనమాట. కొంచెం ఇలా సన్నగా వచ్చాయి. అంటే మీకు ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చు. చూసారా ఎంత చక్కగా వచ్చాయో కదా. ఇది చేయటానికి మనకి జస్ట్ 10 మినిట్స్ పడుతుంది అంతే. అది కూడా చాలా ఎక్కువే. ఎందుకంటే 10 మినిట్స్ అయినా సరే మనకి సూజీ అనేది కొంచెం సోక్ అవడానికి టైం ఇచ్చాం కదా, అక్కడే కొంచెం టైం పడుతుంది. కానీ చాలా ఈజీగా అయిపోతుంది. ఈ చీలాస్ కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట. అంటే పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు. అలాగే దీనిలోకి మనం కొబ్బరి చట్నీ ఇలా ఏమన్నా తీసుకోవచ్చు. కానీ పిల్లలు ఇలా కెచప్తో ఇస్తే మాత్రం ఇష్టంగా తింటారు కదా. సో ఏ చట్నీ లేకపోయినా త్వరగా అయిపోవాలి కాబట్టి ఇలా కెచప్ వేసి ఇచ్చేసారంటే చక్కగా తినేస్తారు. ఇది మనం లంచ్ బాక్స్లో పెట్టినా కూడా చాలా చక్కగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అంతే అండి ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.